హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దోర్నాల స్టార్ స్టూడియో. నేను మీ వెంకటరెడ్డిని. అయితే ఈ చేన్ని అసలు పండించాలా వద్దా, ఇది పండిద్దా లేదా అన్న ఉద్దేశంతోనే చాలా ఇబ్బందిగా ఉంది ఈ చేను. అయితే ఇది చాలా చేన్ని మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మన కేఎన్ రెడ్డి గారు అని చెప్పేసి అనంతపురం నుంచి కొన్ని ప్రోడక్ట్స్ పంపించారు. అవి అయితే రిజల్ట్ అయితే బాగానే ఉన్నాయి మిత్రులారా, వాటికైతే ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే ఈ స్టేజ్లో ఈ చేనుకి అయితే అవి ఈ చేను మీద కూడా దాని ప్రభావం చూపించింది. లైట్గా మొక్క వచ్చింది, పచ్చబడ్డది. ముడత అంతకుముందు ఉన్నటువంటి ముడత అంటే అక్కడక్కడ కొంచెం చోట బాగున్న చోట ఉన్నటువంటి ముడత కూడా క్లియరెన్స్ అయింది. బాగానే ఉంది చేను అయితే. ఆ మందులు అయితే బాగానే ఉన్నాయి. కొంచెం కాస్ట్ అనిపించింది నాకు. మెడిసిన్ అయితే మటుకు వాడదగ్గ మెడిసిన్, దానికైతే నో అబ్జెక్షన్. ఇప్పుడు చేను చూపిస్తాను. చేను చూసిన తర్వాత మీకు మిగతా విషయాలు మాట్లాడదాం. ఇది మిత్రులారా మనలో అయితే మన చేను ఇది. దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి చేను. పాపం ఇప్పటికి ఆల్రెడీ మొక్కలు వేశారు. ఫస్ట్ నారు పోసారు. నారు పోసిన తర్వాత చాలా బాగా పట్టింది కానీ వర్షాలు దెబ్బకి మొత్తం చచ్చిపోయింది. నారంతా గుట్లు చచ్చిపోయింది అనమాట. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నారు తీసుకొచ్చి నారు వేసారనమాట. కాకపోతే ఇది మన నాటు రకాలు నారు తీసుకొచ్చేస్తే అయినా కానీ అవి కూడా చాలా చచ్చిపోయాయి. పాపం చూడండి ఎంతెంత గ్యాప్లు వచ్చాయో, ఎంతెంత నారు వచ్చిందో. ఇవ్వండి మొక్కలన్నీ చచ్చిపోయి ఎంత గ్యాప్లు వచ్చాయో చూడండి. అట్లా ఉందన్నమాట. దీనికి ఆల్రెడీ మనం కేఎన్ రెడ్డి గారి మందులు కూడా వాడాము. కొద్దిగా గ్రీనిష్ వచ్చింది. అది ఉన్న చోట అయితే ఎంత బాగా గ్రీనిష్ వచ్చాయో చూడండి. ఉన్న చోట అయితే బాగానే గ్రీనిష్ వచ్చినాయి. ఆకులు కూడా కొద్దిగా చిగిరిచ్చినాయి అనమాట. కొంచెం ముడత కూడా కొద్దిగా అంతకుముందు ఉన్న చోట 4-5 మొక్కలు ఉన్న చోట కొద్దిగా ముడతంటే ఆ ముడత కూడా తిరిగి కొద్దిగా గ్రీనిష్ వచ్చి కొంచెం 4 ఆకులు అయితే వచ్చినాయి. సో ముందు అయితే బాగానే పనిచేసింది. బట్ దీనికి తీసేయాలా ఉంచుదామన్న భయంలో ఉంటే సరే దీన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని ఒకసారి ప్రయత్నం చేద్దాం. సరే ఎంత అయింది, ఒక దండగలో దండగా అన్నట్టుగా దీన్ని మనం ప్రయోగాత్మకంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని మనమైతే చేయడం చేస్తాం. చేలు అయితే ఏమి లేవు అనమాట. ఈ పరిస్థితిలో మనం ఇప్పుడు ఏ మందులు తీసుకొచ్చాం, దీనికి ఏంటి, తర్వాత రిజల్ట్ ఎలా ఉందనే చెప్తాను. ఈ చేను గురించి నేను అప్పుడప్పటికి మీకు అప్డేట్ ఇస్తాను. సరే కొంచెం ఖర్చు అయినా దీనికి పెట్టడానికి అతను సిద్ధపడి ఉన్నాడు. ఇది పండిస్తే అసలు ముందు ఇది ఒక ప్రయోగాత్మకంగా అసలు దీన్ని మనం పండించగలమా అనే ఆలోచనలో ఉన్నాడు అతను కూడా. కొంచెం ఖర్చు అయినా పెట్టాలి, సరే దానికి వెళ్ళినా పర్లేదు, ముందు అసలు దీన్ని పండిస్తే అసలు ఏంటి పరిస్థితి అనేది అర్థమైంది అన్న ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి దీన్ని గట్టిగానే మనం ప్రయత్నించేద్దాం అనుకున్నాం. బట్ కాకపోతే లాస్ట్ కల్ దీనికి ఎప్పుడెప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. చూడండి దీనికి సంబంధించినటువంటి వివరాలని చూడండి. మన కేఎన్ రెడ్డి గారి ముందు కొట్టినా చూడండి, ఉన్న చోట మొక్కలు పచ్చగా వచ్చాయి, ముడత కూడా తిరిగింది, బాగానే వచ్చినాయి. బట్ బాగున్న చోట బాగానే ఉంది కానీ ఇది పరిస్థితి. దీనికి ఏ మందులు తీసుకొచ్చాము, ఏంటి, దీని మీద మనం ఇప్పుడు ఏం ప్రయోగం చేస్తున్నాం అనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్తాను. ఇవి స్వామి నేను తెచ్చినటువంటి మందులు అయితే. ఇది ప్రో గిబ్ అని ఈజీ అనేది అనమాట. ఇది మనకి సుమిటో కెమికల్స్ వాళ్ళది అనమాట, కంపెనీ వాళ్ళది. దీంట్లో ఏం లేదు, గ్లిబ్బరిక్ యాసిడ్ 40% అని ఉంది. గతంలో ఒక మిత్రుడు కూడా గ్లిబ్బరిక్ యాసిడ్ దేనికి వాడతారు అని. గ్లిబ్బరిక్ యాసిడ్ దేనికంటే ఈ ప్యాకెట్లు దేనికంటే వీటిని కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్ ప్యాకెట్స్ అని కూడా అంటారు. ఇవి మొక్క ఇమ్మీడియట్లుగా పెరగటానికి బాగా, అంటే గ్రోతింగ్ మంచిగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే కొంచెం మేము మొక్కలు బాగలేవు కాబట్టి కొంచెం డోస్ ఎక్కువ వేస్తున్నాం. యాక్చువల్గా ఎకరానికి 3 ప్యాకెట్లే వాడాల్సి ఉంటుంది అనమాట. ఇవి 2.5 గ్రామ్స్ ఉంటుంది ఒక్కో ప్యాకెట్. 3 ప్యాకెట్లు ఎకరానికి వాడాలి. కాకపోతే మేమేంటంటే చేను పరిస్థితి బాగలేదు కాబట్టి ఒక ప్యాకెట్ అదనంగా వేస్తున్నాం అనమాట. మాకు 5 ట్యాంకులు పడుతుంటే మేము 4 ప్యాకెట్లే వేస్తున్నాం. ఒక ప్యాకెట్ అదనంగా వేద్దాం, ఎందుకంటే చేను పరిస్థితి బాగలేదని. కాకపోతే ఈ డోస్ ఎక్కువ అయ్యడం వల్ల ఏమైందంటే కొంచెం ఆకులు ఎరడాలుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మేము కార్బండిజం మాంకోజెబ్ కలిసినటువంటి, అంటే సాఫ్ట్ టెక్నికల్తో ఉన్నటువంటి సురేషి అనేది ఈ ఇచ్బాన్ కంపెనీ వాళ్ళు అనమాట. ఇది కొంచెం మార్కెట్లో మనకు అందుబాటులో రేట్ తక్కువ దొరుకుతుంది కాబట్టి సాఫ్ట్ కన్నా కూడా ఇది నేను సురేషి అని ఒక మందు తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే కొంచెం పండుగ తెగులు వస్తుందని. ఎందుకంటే మనం డోస్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆకులు ఎర్రబడే లక్షణం ఉంటుంది అనమాట. అందువల్ల నేను ఈ సాఫ్ అనే టెక్నికల్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇవి గ్లిబ్బరిక్ యాసిడ్ అనేది ఏంటంటే గ్రిబ్లన్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే కాండం బాగా పెరగడానికి, మన ఫ్లవరింగ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనకు వచ్చే పరిస్థితుల్లో దీన్ని ఎక్కువగా ఎందుకంటే గ్లిబ్బరిక్ యాసిడ్ని మొక్క పెరుగుదల కోసం వాడతారు. ఇవి ఏంటంటే నేల గిడసగారిపోయి మొక్కలు అంతే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్లిబ్బరిక్ అనేది పడాలన్న ఉద్దేశంతో మనం తీసుకురావడం జరిగిందనమాట. దీంతో పాటుగా మెస్పెట్ ఫీ6 అనేది ఒక న్యూట్రిషన్ అనమాట. ఇది ఒక న్యూట్రిషన్ కూడా వేద్దాం అనేది మనకు మార్కెట్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇది సైనత్ ఆగ్రో కెమికల్స్ వాళ్ళదనమాట, సైనత్ అనేది. సో ఇదే పర్టికులర్గా తేడానికి ఏం లేదు. ఇది మార్కెట్లో చాలా చీప్ రేట్లో దొరుకుతుంది, మనకు సింపుల్ రేట్ దొరుకుతుంది కాబట్టి ఇది నేను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే న్యూట్రిషన్ కూడా మొక్కకు అవసరం ఈ టైంలోనే. మొత్తానికైతే ఓవరాల్గా ఈ మందులు తీసుకొచ్చాం అనమాట. ఏంటంటే గ్లిబ్బరిక్ యాసిడ్ ఒకటి, రెండోది సాఫ్ అంటే సుషి అనేది వాళ్ళది, ఇస్బాన్ వాళ్ళది సుషి అనే మందు, తర్వాత న్యూట్రిషన్
న్యూట్రిషన్ అనమాట. న్యూట్రిషన్ ఈ 3 కలిపి వేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ డోస్ ఏమి ఇవ్వాలనేది నెక్స్ట్ డోస్ ఆలోచిద్దాం మిత్రులారా. ప్రస్తుతానికి ఇవి కొట్టిన తర్వాత వారం తర్వాత చేను ఎలా ఉందో కూడా చూద్దాం. గ్లిబరిక్ యాసిడ్ ఎలా పనిచేస్తుంది. గ్లిబరిక్ యాసిడ్ ఏంటంటే మొక్క బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మినిమం మనం కొట్టిన 5 రోజుల నుంచే మొక్క బాగా పెరిగిద్ది అనమాట. కాబట్టి కొట్టేటప్పుడు కొంచెం చేలో పదును ఉండాలన్నమాట, నిమ్ము ఉండాలి. కొంతమంది గ్రోత్ టానిక్లు అడిగారు ఈ టైంలో, చాలా మంది గిడిసిపారిపోయి మొక్కల్లాగానే ఉంటున్నాయని. వాళ్ళందరూ కూడా ఈ గ్లిబరిక్ యాసిడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎకరానికి 3 ప్యాకెట్లు వేసుకోవాలి మిత్రులారా. అది అనమాట. కొంచెం డోస్ ఎక్కువ వేస్తున్నా కాబట్టి నాకు కొంచెం పండాకులాగా వచ్చేటువంటి లక్షణం, అంటే ఆకులు పసుపు రంగులోకి మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సాప్ కూడా యాడ్ చేసింది, దాంతోపాటు న్యూట్రిషన్ యాడ్ చేసింది అనమాట. ఇది మిత్రులారా ఈరోజు. అది మిత్రులారా ఈరోజు మన పరిస్థితి అయితే ఇది. మొత్తానికి ఓవరాల్గా అయితే ఈ మెడిసిన్ మనం వాడుతున్నాం. తర్వాత ఇవి కూడా రిజల్ట్ ఎలా ఉన్నదని మీకు నేను చూపిస్తాను. ఏ రోజు కాదు వచ్చాను చూపిస్తాను. ఈ చేను అయితే తీకేద్దామన్న ఆలోచనలో ఉండి కూడా మేము దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని మేము చేస్తున్నాం అన్నమాట. ఈ చేను అయితే ఆ చైన్ కూడా మీకు నేను చూశాను కదా, ఆ చైన్ మీద ఎంత దారుణంగా ఉందో. సో దాని ప్రయోగంగా మేము దీన్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తాం. సరే ఎంతవరకు దిగుబడులు వస్తాయి, ఏం జరుగుద్ది అనేది నెక్స్ట్ టైం మనం చూద్దాం. రిజల్ట్ లాస్ట్ కల్లా ఈ ఎకరం మీద మనం ఎలా ఉంది ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. అయితే మొక్కలు కూడా చాలా చచ్చిపోయినాయి, ఇంకా మొక్కలు వేసే పరిస్థితి కూడా లేదు. కారణం ఏంటంటే మొక్కలు కూడా వేసినట్టుగా ఈ వానచుచ్చుబడి వర్షానికి ఎక్కువ దిగువ వాక్ అవ్వటం వల్ల అవి చచ్చిపోయాయి అనమాట. చాలా వరకు దాదాపుగా చేలో 30 వంతే ఉన్నాయి మొక్కలు అనమాట. 10 వంతు పోయినాయి, ఇంక వేసే పరిస్థితి కూడా లేదు ఇక. సో ఎనీవే నారు కూడా లేదనమాట. అందువల్ల దీన్నే మేము ఛాలెంజ్ చేసి ఎంత దిగుబడి తీస్తాము, ఎంతవరకు పండిస్తాము అనుకున్నాం. భగవంతుని వల్ల మాకు కొంచెం వాతావరణం కనుక అనుకూలించి, ఇలాగే మాకు కొంచెం పరిస్థితులు ఉంటే మాకు అనుకూలంగా వాతావరణం కనుక ఉన్నట్లయితే సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దీన్ని ఫేస్ చేసి ఎంతవరకు పెట్టుబడులు ఇచ్చి దీన్ని ఎంతవరకు మేము పండిస్తాం అనేది మేము దీన్ని ఛాలెంజ్గా అయితే తీసుకున్నాం మిత్రులారా. బట్ నేనైతే దీన్ని కొంచెం ఛాలెంజ్గానే తీసుకుని చేయాలనుకున్నాను. ఓకే, ఏదైనా మన రైతు మనకు మంచి జరగాలని కోరుకున్నాం. ఎనీవే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పర్వాలేదు. బట్ ఈ ఛానల్ కొత్తగా చూసుకునేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఆదరించిన రైతులందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని కలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.